శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4th మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహం జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా వడుగు ముహూర్తాలని, చక్కగా మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నానండి నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి, సింహరాశి వారికి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భయపడుతున్న అవసరం లేదండి. మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, రెడీగా ఉండండి. సరే, అక్కడికి వెళ్ళాక చెప్పుకుందాం. అక్కడికి వెళ్ళాక అంటే 12 భావంలోకి వచ్చాక చెప్పుకుందాం. ఏదేమైనా మీకు సింహరాశి వారికి ధనం విషయంలో ఇబ్బంది పడరండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు సర్పదోషాల్లో ఉన్నారు. సవ్యకాల సర్పదోషంలో మీ ప్లానెట్ పొజిషన్ అంతా ఉంది, ఇంక్లూడింగ్ యువర్ లగ్నం కూడా. ఈ లగ్నం కూడా ఉండడం వల్ల సర్పదోషమే మీకు ఉంది. సో ఉందంటే భయపడవలసిన అవసరం లేదండి. మీకు 2nd హౌస్ కేతు ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి మీకు సర్పదోషం ఉంది. సో కేతువుతో కలిసి ఉన్న దీభావానికి శని దృష్టి ఉంది కాబట్టి ఇప్పుడు అంటాం కదా, కుటుంబంలో డెవలప్మెంట్స్ ఉండవు, అందవలసిన డబ్బులు కాలంలో చేతికి అందవు, విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, చాలా విధాలుగా ఫైనాన్షియల్ నష్టాలు కలుగుతూ ఉంటాయి అని అంటాం కదా. కానీ ఇక్కడ రూల్ ఉందండి ఒకటి. ఏంటి రూల్ అంటే, ఒక సూత్రం ఏంటంటే, చంద్రుడితో కలిసాడు కాబట్టి ద్వితీయ భావంలో 12th house లార్డ్ చంద్రుడు ద్వితీయంలో కలిశాడు. చూడండి, అదృష్టం. మీకు ఫారిన్ కంట్రీస్ నుంచి తప్పించుకోలేరు ఉంటాయి. ఫారిన్ వెళ్ళబోతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని పిలిచి బడి తీసుకెళ్తారనుకుంటా చదువు రీత్యా. అంటే మీ జాతకంలో ఉంటుంది. ఎందుకంటే 12th house లార్డ్ చంద్రుడు కేతువుతో కలిసిపోయాడు. అంటే ఏంటి, 12th house లార్డ్ ద్వితీయ భావంలో ఉంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంటే మీ వృత్తి రీత్యా విదేశాలకు వెళ్ళి ధన సంపాదన మీరు జరిగి తీరుతుందని అర్థం. కేతువు మిక్కిలి బలవంతుడు కదా, కేతువే ఇస్తాడు రిజల్ట్స్. పైగా శని చూస్తున్నాడు అనుకున్నాం కదా, శనితో పాటు గురుడు కూడా చూస్తున్నాడు కదా, నేను ఉన్నానని. అంటే మీరు ఎక్కడికైనా భోజన వసతులు సమృద్ధిగా ఉంటాయి. డబ్బు విషయంలో మరింత సమృద్ధిగా ఉండడం, ఎదుటి వాళ్ళకి ఇచ్చే పొజిషన్లో మీరుంటారు, ఖచ్చితంగా ఉంటారు. అలాగే అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. బంగారు ఆభరణాలు ఉంటాయండి మీకు. విద్యలో అటువంటి ఆటంకాలు కలగకుండా బాగుంటుంది. షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ కుటుంబ వృద్ధి బాగుంటుంది. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు. అలాగే వేదశాస్త్రాలు కూడా పూర్తిభావం చెప్తా ఉండి, ఆ వేదశాస్త్రాలు కూడా బాగా అధ్యయనం చేసేవాడికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా విద్యలో బాగా రాణించడము, తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు నిండుగా ఉండడము, అవన్నీ ఉన్నాయి. పంట పొలాలు అంటాం కదండి, రైతులు, వాళ్ళకు కూడా మంచి ఆదాయ వనరులు బాగున్నాయి. ఏదైనా చిల్డ్రన్ విషయంలో మాత్రము ఇబ్బంది కలుగుతుంది మీకు. అంటే మీ సంతానం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ అవుతుంటాయి. ఓ పట్టాన్ని చిల్డ్రన్ పుట్టకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు. ఇవి కొంతమందికి ఉంటాయి. ఏదైనా స్టాక్ మార్కెట్లో ఆడే వాళ్ళందరికీ లాసులే వస్తాయి. స్పెక్యులేషన్ గేమ్స్ ఆడవద్దు. ఎందుకు కారణం? శని ప్రభావం వల్లనే. ఏదేమైనా
ఆరో భావానికి మాత్రం గురుదృష్టి ఉందండి. కుజుడు కూడా చూస్తాడు కాబట్టి స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రాంగ్ నేచర్. అంటే ధైర్యం ఎక్కువ, ప్రతి పనిలోనూ విజయం ఎక్కువ. లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కూడా కొద్దో గొప్ప భగవంతుడి దయ వల్ల మీకు ఫేవరబుల్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మేనమామలకి అద్భుతంగా ఉంటుందండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఈ సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు కదా, వాటిలో విజయం సాధిస్తారు. ఏదైనా అష్టాం భావంలో అంత అద్భుతంగా లేదండి. అష్టాం భావంలో శని శుక్రులు తప్పు కదా, తప్పే. శని శుక్రులు తప్పు, శని రాహులు కూడా తప్పండి ఏంటంటే మీ ఆలోచన ధోరణి పక్క మార్గాలకి, చెడు మార్గాలకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కంట్రోల్ చేసుకోవాలి. అంటే కంట్రోల్ చేసుకోవాలంటే భగవంతుడి యొక్క ధ్యానం ఉండాలి. ఎందుకంటే మీ ఆలోచనలు శని శుక్రువులు తప్పు కదండి. అంటే మన ఆలోచన ధోరణి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. చెడు మార్గాల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయినా అష్టమంలో ఉన్న బుధుడు మాత్రం విదేశీ కరెన్సీ మీకు వస్తుంది. ప్రభుత్వం మూలకంగా ధనయోగం మీకు ఉండబోతోంది, వస్తుంది. అందుకే సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి. సో ఇవన్నీ బాగున్నాయండి. కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే శనితో కలిసిన శుక్రుడు అష్టమంలో తప్పు, జాగ్రత్తగా ఉండాలి. సరే, అది పక్క పెడతాం. రవి మీకు భాగ్యస్థానం ఉన్నాడంటే, భాగ్యస్థానంలో ఉన్న రవి ఉన్నాడు కాబట్టి ఆయన మేషరాశిలో ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు. ముఖ్యంగా మీ నాన్నగారికి ఆర్థిక పరిస్థితి బాగుండడమే కాకుండా మిమ్మల్ని చూడడానికి ఫారిన్ కంట్రీస్ వస్తారు. మీరే తీసుకెళ్తారేమో ఫారిన్, చూడండి, విదేశాలు వెళ్తారు. అలాగే ఉన్నతమైన చదువుల రీత్యా వెళ్తారు. కంప్యూటర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అదే కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ బిజినెస్ గురించి చెప్తున్నారండి, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా రవి ప్రభావం వలన బంగారు ఆభరణాల యొక్క డిమాండ్ వాళ్ళకి కొనుక్కుంటారు. మీరే బాగా కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార వృద్ధి జరుగుతూనే ఉంటుంది. రవి ఉండడం వల్ల భాగ్యస్థానంలో సూర్య భగవాన్ ఆలయాలు దర్శనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది చూడండి ఎంత అద్భుతంగా. తిరుపతిలో కూడా ఉన్నాడు స్వామి. అట్లాగా మీకు ఉంది. అంతేకాకుండా రవి సూర్య భగవానుడు భాగ్యస్థానం ఉండడం వలన మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారి కలవడాలు ఇవన్నీ ఉంటాయి. దశమంలో గురుడు అద్భుతంగా ఉన్నాడండి మీకు. అంటే వేదశాస్త్ర పండితులు, వేదశాస్త్ర కోవిదులు ఉంటారు కదా, మంచి రోజులు. ఫైనాన్షియల్ స్టేటస్, గుర్తింపు, గౌరవం దక్కి తీరుతుంది వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి గురు ప్రభావం చాలా బాగుందండి. ముఖ్యంగా గురుడు మీకు దశమంలో ఉన్నాడంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి గురుబలం బాగుండాలి కదండి. వాదనలో బాగుండాలి కదా, బాగుంటుంది వాళ్ళకి. అలాగే ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ వీళ్ళందరికీ చాలా బాగుంటుందండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి బాగుండడం కాకుండా ఎస్ట్రాలజర్స్కి మీకే ఎంత బాగుంటుందండి. దశమంలో గురుడు ఉన్నాడంటే ఎస్ట్రాలజర్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా వాక్శుద్ధి పెరుగుతుంది. ఇది నిజం. సరే, అది పక్కన పెడదామండి. మీరు ఏ ఉద్యోగంలో అయినా సరే ఆ ఉద్యోగ భద్రత బాగా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి మరింత అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి పై బాసుల యొక్క మీరే అధికారి, పై అధికారుల చేత మన్ననలు పొంది మీరు కంఫర్టబుల్గా ఉండి ప్రమోషన్స్ పొందడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా 12వ భావంలో కుజుడు ఉన్నాడు కదండి, నీచ స్థితిలో ఉన్నాడు కదా. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, లాస్లు వస్తాయి అనుకుంటాం కదా. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసిన కుజుడు అంటే 9th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ కలిసి 12th హౌస్లో ఉన్నారంటే అర్థం ఏంటంటే ఫారిన్ యోగమే. ఖచ్చితంగా మీరు ఫారిన్ వెళ్తారండి, భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. ఎంత ఖర్చు అయినా సరే వాహనాలు కొనుక్కుంటారు. భూములు, వాహనాలు, గృహాలు, భవంతులు కొనుక్కోవడానికి అవకాశం మీ జాతక రీత్యా 4వ తారీఖు 5వ తారీఖు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే 4th and 5th డేట్స్లోనూ, 8th and 9th డేట్స్లోనూ మీకు ఫారిన్ యోగం కనపడుతోంది. అంటే మీకంటే నేను వెళ్ళిపోతానా, అలా కాదు. ఆ ఏ రాసుల వాళ్ళకి ఆ ప్రభావం రాహుతో కనెక్ట్ అయి ఉంటే వాళ్ళు వెళ్తారు. అందరికీ ఉండదండి. అది కొంతమంది ఆ ప్రోగ్రెస్ సెట్ చేసుకుంటారు. వాడికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళి తీరుతారు విదేశాలకి అని అర్థం. సరే, ఇదండి, బాగానే ఉందండి. ఈ విధంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీసు, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో, ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు కూడా బాగాలేదు. అందుకని సర్పదోషం ప్రతి రాశికి ఉంది.
రావుకేతులు ఈ వారం రోజులు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు మీరు శ్రీకాళహస్తిలో రావుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి, పార్వతీ అమ్మవారు. అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకునే పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తూ ఉంటాం ఈ మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసి మాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి, సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.